ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 27 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12 వచనం. అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపత్యగు యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. వ్యాఖ్యానాంశం విమర్శ దినము. వ్యాఖ్యానం: యెరూషలేము మరియు యూదా జనాంగముల నాశనము, దుఃఖము ప్రస్ఫుటంగా కనబడుచున్నను వారు గర్వముతోనూ మోసముతోనూ ఉప్పొంగుచున్నారు. అయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 21 వచనాల్లో చెప్పబడిన విమర్శ దినం వచ్చినప్పుడు నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని 2వ అధ్యాయము 11-17 వచనాల్లో చదువుతాం. నరుల ఔన్నత్యమును మరియు వారి సృజనాత్మక శక్తిని గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ దినము వచ్చినప్పుడు ఆయనే బాహాటముగా చూపిస్తాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 16 వచనంలో రమ్యమైన విచిత్రమైన వస్తువులను తయారు చేయు నైపుణ్యమును గూర్చి రాయబడింది. అయినను 22వ వచనము మరికొంత ముందుకెళ్ళి తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము అని చెప్పుచున్నది. ఈ ముగింపు మొదటి 2 అధ్యాయముల ముగింపు మాత్రమే కాదు, అది పాత నిబంధన గ్రంథం అంతటికీ ముగింపు. మానవజాతి అంతటి మీదకి తప్పకుండా రాబోవు దేవుని తీర్పుకు ఇశ్రాయేలు ఒక ఉదాహరణ మాత్రమే. ఆదాము సంతతి ఎదుర్కొనే ఈ పరీక్షకు శిలువ త్వరలో ముగింపు పలకనున్నది. అది మొదలుకొని దేవుడు ఇక ఎప్పుడు అతని పాపములను లక్ష్యపెట్టాడు గనక దేవుని చిత్తమును అనుసరించి మనము పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మనలను మనమే ఎంచుకోవాలి అని రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. యెషయా గ్రంథంలో కూడా రోమపత్రికలో వలనే మొదటి 3 అధ్యాయాలు నరుని దోషమును గూర్చి పూర్తిగా వివరించి ఆ తర్వాత దాని ఫలితంగా నరుడు నీతిమంతునిగా తీర్చబడవలసిన ఆవశ్యకతను గూర్చి వివరించబడుచున్నది. యెషయా అను పేరుకు అర్థమును పోలి రక్షణ యెహోవాదే అను సత్యము రక్షకుడైన యేసుక్రీస్తునందు బయలుపరచబడునని 40వ అధ్యాయం నుండి వివరించబడుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.